యోగి, అవయోగి అంటే యోగించే గ్రహము, అవయోగించే గ్రహము అనేవి రెండు ఉంటాయి. ఈ యోగి అనేటువంటి దశ వస్తే మీకు యోగమే. ఇంకా అది దశ ఏదైనా కావచ్చు, గ్రహం ఏదైనా కావచ్చు, మీ వయసు ఎంతైనా కావచ్చు. యోగి అనేటువంటి యొక్క గ్రహం యొక్క దశ జరిగిందంటే ఇంకా ఆ దశ ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు మీకు యోగమే. అవయోగి అనేటువంటి దశ మీకు ప్రారంభమైతే ఆ దశ కాలం పూర్తిగా అవయోగమే. అది శుక్రుడు కావచ్చు, గురువు కావచ్చు. మీకు యోగ కేతు రావచ్చు, యోగిస్తుంది. అవయోగ శుక్రుడు రావచ్చు, అవయోగిస్తుంది. మనం నైసర్గికంగా గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు శుభగ్రహాలుగా అంటూ ఉంటాం నైసర్గికంగా. మరి నైసర్గికంగా శని, రాహు, కేతు, రవి, కుజులు నైసర్గిక పాపగ్రహాలు అంటూ ఉంటాం. కానీ యోగి, అవయోగి అనే విషయానికి వస్తే మీకు యోగిగా శని గ్రహం వచ్చినా, రాహు వచ్చినా, కుజుడు వచ్చినా, రవి వచ్చినా, కేతు వచ్చినా ఖచ్చితంగా యోగిస్తారు. అవయోగ గురువు వచ్చినా, శుక్రుడు వచ్చినా, బుధుడు వచ్చినా, పూర్ణచంద్రుడు వచ్చినా అవయోగాన్ని ఇస్తారు. కాబట్టి ఒక యోగి, ఒక అవయోగి అనేది మీ జాతకంలో ఉంటుంది. అది మీ వ్యక్తిగత జాతకం చూస్తేనే కానీ మీ యోగి ఎవరు, అవయోగి ఎవరు మనం చెప్పలేము.